ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ గురించి నేర్చుకుందాం. అదే సమ్ ఇఫ్స్, యావరేజ్ ఇఫ్స్, కౌంట్ ఇఫ్స్, మ్యాక్స్ ఇఫ్స్ అండ్ మిన్ ఇఫ్స్. దీంట్లో మీరు ఒక ఫార్ములా పర్ఫెక్ట్ గా ఎలా రాయాలో క్లియర్ గా నేర్చుకుంటే రిమైనింగ్ ఫార్ములాస్ మీకు ఈజీగా వచ్చేస్తాయి. సో దీంట్లో మనకు సమ్ ఇఫ్స్ ది మోస్ట్ యూస్డ్ ఫార్ములాస్. ఎవ్రీ డే సమ్ ఇఫ్స్ చాలా యూజ్ చేస్తారు. అంత ఇంపార్టెంట్ మనకు సమ్ ఇఫ్స్. సో మనకి ఎలా రాయాలి అనేది క్లియర్ గా అర్థం అవుతే ఎనఫ్. రిమైనింగ్ ఫార్ములాస్ ఈజీగా మీరు నేర్చేసుకుంటారు. ఇక్కడ మనకు సమ్ డేటా ఉంది, లైక్ డేట్, సేల్స్ రిప్రజెంటేటివ్, ప్రోడక్ట్, యూనిట్స్, రీజియన్, సేల్స్ అని చెప్పి సమ్ డేటా ఉంది. అండ్ ఇక్కడ నేను సమ్ క్రైటీరియా ఇచ్చాను. అంటే సేల్స్ రిప్రజెంటేటివ్, సమ్ ఆఫ్ సేల్స్, యావరేజ్ సేల్స్, కౌంట్ ఆఫ్ సేల్స్, మాక్సిమం సేల్స్ అండ్ మినిమం సేల్స్. సేల్స్ రిప్రజెంటేటివ్, సపోజ్ ఇక్కడ కోహ్లీ అనే పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ యొక్క సేల్స్ యొక్క సమ్ ఎంత? ఓకే, ఐ థింక్ యూ గైస్ అండర్స్టాండ్. ఈ పర్సన్ యొక్క సేల్స్ సమ్ ఎంత మనం తెలుసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, మనము ఒకసారి ఫార్ములా రాస్తే ఈ క్యాండిడేట్ కి, అంటే ఇక్కడ ఫార్ములా రాసేసి ఫర్దర్ వాటికి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ రిమైనింగ్ వాటికి ఆ ఫార్ములా ఆటోమేటిక్ గా అప్లికబుల్ అవుతుంది. అందుకే ఫార్ములాస్ ఆర్ మోస్ట్ డైనమిక్. చూడండి, ఇక్కడ నేను సమ్ ఇఫ్స్ రాస్తున్నాను. ఎక్సెల్ లో ఎనీ ఫార్ములా స్టార్ట్స్ విత్ ఈక్వల్ టు సమ్ ఇఫ్. ఇక్కడ మనకు సమ్ ఇఫ్ ఉంది, సమ్ ఇఫ్స్ ఉంది. సమ్ ఇఫ్ ఏంటంటే ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ సింగిల్ కండిషన్. మనం సింగిల్ కండిషన్ ఇచ్చాము అన్నప్పుడే మనకు సమ్ ఇఫ్ అప్లికబుల్ అవుతుంది. మల్టిపుల్ కండిషన్స్ కి సమ్ ఇఫ్స్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ పీపుల్ యూజ్ సమ్ ఇఫ్స్. సమ్ ఇఫ్స్, ఎంటర్, ట్యాబ్. ఇక్కడ మనకు ఫార్ములానే చెప్పేస్తుంది మొత్తం. సమ్ రేంజ్ అంటే సేల్స్, సమ్ ఆఫ్ సేల్స్ కదా. సో ఈ సేల్స్ కాలం మొత్తం మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సెల్ లో ఉంది? ఎఫ్ కోలన్ ఎఫ్ కామా క్రైటీరియా రేంజ్ 1 అంటే సమ్ ఆఫ్ సేల్స్. ఎవరి సేల్స్? కోహ్లీ అనే క్యాండిడేట్ యొక్క సేల్స్ మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ఈ కోహ్లీ అనే నేమ్ ఏ కాలం లో ఉంది? బి కాలం. సో ఈ కాలం మొత్తం మనము సెలెక్ట్ చేసుకోవాలి. నో ద డిఫరెన్స్ బిట్వీన్ రేంజ్ అండ్ క్రైటీరియా. ఓకే, బి కాలం, బి కామా సి. నెక్స్ట్ క్రైటీరియా 1. క్రైటీరియా 1 ఏంటి? ఎవరి సేల్స్ మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. రేంజ్ అంటే గుర్తు పెట్టేసుకోండి, హోల్ కాలం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఓన్లీ క్రైటీరియా 1 వితౌట్ రేంజ్ అంటే పర్టికులర్ గా ఏ క్యాండిడేట్ లేకపోతే ఏ సెల్ లో ఉన్న డేటా గురించి మనం తెలుసుకోవాలనుకుంటాం. సో క్రైటీరియా 1 ఏంటి? ఇక్కడ ఈ క్యాండిడేట్ కోహ్లీ అనే పర్సన్ యొక్క సమ్ ఆఫ్ సేల్స్ మనం తెలుసుకోవాలి. సో సెలెక్ట్ దిస్ వన్, క్లోజ్ ది బ్రాకెట్, ఎంటర్ వచ్చేస్తుంది. సో ఇది కోహ్లీ అనే పర్సన్ యొక్క సమ్ ఆఫ్ సేల్స్. సో నెక్స్ట్ రిమైనింగ్ ధోని, రోహిత్ వీళ్ళు మనం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, ఫినిష్. వచ్చేసినాయా? సో ఇలా మీరు ఒక ఫార్ములా క్లియర్ గా నేర్చుకుంటే యావరేజ్, కౌంట్, మ్యాక్స్, మిన్ ఈజీగా వచ్చేసాయి. కౌంట్ ఇఫ్ అనేది వీటికంటే ఈజీగా ఉంటుంది ఫార్ములా. నెక్స్ట్ యావరేజ్ రాజు ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇఫ్స్, ట్యాబ్, ఎంటర్, ట్యాబ్. సి యావరేజ్ రేంజ్. యావరేజ్ రేంజ్ ఏంటి? సేమ్ సేల్స్ ఈ కాలమే కదా మనకు కావాల్సింది. సేల్స్ యొక్క యావరేజ్, అది కూడా కోహ్లీ అనే క్యాండిడేట్. సో ఎఫ్ కోలన్ ఎఫ్ కామా క్రైటీరియా రేంజ్ 1. సేమ్ ఈ కోహ్లీ అనే పర్సన్ నేమ్ మనకి ఏ కాలం లో ఉంది? సేల్స్ రిప్రజెంటేటివ్ కాలం. దీంట్లోనే కదా మనకు నేమ్స్ ఉన్నాయి. సో మనం ఈ కాలం సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ బి కోలన్ బి కామా క్రైటీరియా 1. ఎవరి యావరేజ్ సేల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాం మనము? కోహ్లీ యొక్క. సో జస్ట్ సెలెక్ట్ దిస్ వన్, క్లోజ్ ది బ్రాకెట్, ఎంటర్. జస్ట్ డ్రాగ్ ఇట్ డౌన్. చూడండి వచ్చేసాయి. నెక్స్ట్ కౌంట్ ఇఫ్స్. కౌంట్ అంటే నంబర్ ఆఫ్ సేల్స్. ఓకే, సమ్ ఆఫ్ సేల్స్, కౌంట్ సేల్స్ కి ఇది డిఫరెన్స్. సమ్ వేరు, కౌంట్ వేరు. కౌంట్ ఇఫ్స్, ఎంటర్, ట్యాబ్. క్రైటీరియా రేంజ్ 1. సింపుల్ గా క్రైటీరియా రేంజ్ 1 అంటే కోహ్లీ అనే పర్సన్, ఈ కోహ్లీ అనే క్యాండిడేట్ యొక్క నంబర్ ఆఫ్ సేల్స్ తెలుసుకోవాలి. సో తన నేమ్ ఈ కాలం లో ఉంది, బి కాలం. సో బి కోలన్ బి కమ్ క్రైటీరియా 1 కోహ్లీ. సో క్లోజ్ ది బ్రాకెట్, ఎంటర్. సో 98, ఫినిష్. సో ఇది కౌంట్ ఇఫ్స్. చాలా ఈజీ అండ్ డిఫరెన్స్ తెలుసుకోండి. కౌంట్ అంటే నంబర్ ఆఫ్ సేల్స్. ఓకే, నెక్స్ట్ మాక్సిమం సేల్స్. సేమ్ ఫార్ములా మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ ఎలా అయితే ఫార్ములా రాశాను
రిమైనింగ్ వాటి సమ్ కి యావరేజ్ కి కూడా సేమ్ రాసాం. బట్ ఇక్కడ సమ్ వస్తుంది, ఇక్కడ యావరేజ్ వస్తుంది. దట్స్ ద డిఫరెన్స్. సేమ్ మాక్సిమం సేల్స్ కూడా మ్యాక్సిఫ్స్ ఎంటర్ ట్యాబ్ మాక్సిమం రేంజ్ సేమ్. సేల్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో F:(F), criteria range 1 ఈ సేల్స్ రిప్రజెంటేటివ్ కాలమ్ B:(B), criteria 1 this candidate, close the bracket, enter, just drag it down. సో ఇది maximum of sales. నెక్స్ట్ మినిమం. ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ వెరీ వెల్. ఒక ఫార్ములా నేర్చుకుంటే కండిషన్స్ మనం ఎలా ఇస్తున్నామో అర్థమవుతాయి. ఓకే, రేంజ్ అంటే వీ షుడ్ సెలెక్ట్ ఆల్ ది రేంజ్. ఓకే, మొత్తం ఆ కాలంలో ఉన్న డేటా మొత్తం మనం సెలెక్ట్ చేసుకోవాలి. క్రైటీరియా అంటే పర్టికులర్ గా మనం ఏ క్యాండిడేట్ యొక్క సేల్స్ సమ్ ఆర్ యావరేజ్ తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ సెల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మినిమం ఆఫ్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు మినిట్స్ ఎంటర్ ట్యాబ్ minimum range same. We should select the sales range F:(F), criteria range 1 B:(B), criteria 1 curly. Just drag it down. సో ఇది మనకు సమ్ ఇఫ్స్, యావరేజ్ ఇఫ్స్, కౌంట్ ఇఫ్స్, మాక్సిమం ఇఫ్, మ్యాక్సిఫ్ అండ్ మినిఫ్స్. నెక్స్ట్ ఇంకా ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. ఇక్కడ సమ్ ఆఫ్ సేల్స్ బాగా అబ్జర్వ్ చేయండి. సేల్స్ ఏంటంటే రీజియన్ వైజ్ ఈస్ట్ అనే రీజియన్లో ఎన్ని సేల్స్ అయ్యాయి. ఓకే, ఐ రిపీట్, రీజియన్ వైజ్ నాకు సేల్స్ కావాలి. సమ్ ఆఫ్ సేల్స్ ఈస్ట్ రీజియన్. సో అప్పుడు ఏం చేయాలి మనము? ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సమ్ కాబట్టి సమ్ ఎంటర్ ట్యాబ్ సమ్ రేంజ్. సో ఈస్ట్ ఈ రీజియన్ కాలం మొత్తం మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ఈక్వలన్ ఈ నెక్స్ట్ సమ్ రేంజ్. ఓకే, we should select sales F:(F), criteria range ఈస్ట్ రీజియనే కదా, రీజియన్ వైజ్ మనకు కావాలి. సో క్రైటీరియా రేంజ్ ఏంటి? ఈ రీజియన్ కాలం మొత్తం మనం సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ఈక్వలన్ ఈ క్రైటీరియా 1 ఈజ్ ఏ రీజియన్, పర్టికులర్గా ఏ రీజియన్ మనకు కావాలి? ఈస్ట్. సో దట్ ఈస్ బ్రాకెట్ ఎంటర్. సో ఈస్ట్ రీజియన్లో మనకు సేల్స్ సమ్ ఆఫ్ సేల్స్ ఇన్. సో దట్స్ ఇట్. మనం జస్ట్ ఈస్ట్కి మాత్రమే సమ్ ఆఫ్ సేల్స్ చూసాం. రిమైనింగ్ వాటికి సేమ్ ఫార్ములా అప్లికబుల్ అయింది. జస్ట్ మనం డ్రాగ్ చేసామంటే యావరేజ్ ఆఫ్ సేల్స్ రీజియన్ వైజ్. ఓకే, ఇక్కడ ఈ కండిషన్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మన కండిషన్ ఏంటి అంటే సేల్స్ రిప్రజెంటేటివ్ ఈ క్యాండిడేట్ మొత్తం ధోని అనే క్యాండిడేట్ ప్రోడక్ట్ వైజ్ సమ్ ఆఫ్ సేల్స్ అర్థమవుతుందా? ప్రోడక్ట్ వైజ్ డెబ్లర్స్, సన్షైన్, క్రియేటివ్ వర్డ్. సో ఇలా ప్రోడక్ట్ వైజ్ తన సేల్స్ ఎంత, తన సమ్ ఆఫ్ సేల్స్ ఎంత, అది మనం తెలుసుకోవాలి. సో ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్స్ ఎంటర్ ట్యాబ్ సమ్ రేంజ్ సేమ్ సేల్స్ కాలం క్రైటీరియా రేంజ్ 1 ఏంటి? ఈ ధోని అనే పర్సన్. సో నేమ్స్ అనే మనకు ఈ కాలంలో ఉన్నాయి. బి కాలం అంటే సేల్స్ రిప్రజెంటేటివ్ B:(B), క్రైటీరియా 1 ఏంటి? ఈ క్యాండిడేట్. మనకి ఇంకో కండిషన్ ఉంది ప్రోడక్ట్. ఓకే, సో ఇప్పుడు మనము క్రైటీరియా రేంజ్ 2. ఓకే, బేస్డ్ ఆన్ కండిషన్స్ ఈ క్రైటీరియా మనకు పెరుగుతూనే ఉంటుంది. సో దెర్ ఈస్ నో లిమిట్ ఇన్ ఇఫ్ కండిషన్స్. సో ప్రోడక్ట్ మనకు ఏ కాలంలో ఉంది? C:(C), ఏ ప్రోడక్ట్ క్రైటీరియా ఏంటి? ఈ డబ్లర్స్. క్లోజ్ ది బ్రాకెట్ ఎంటర్, డ్రాగ్ ఇట్ డౌన్. అర్థమైందా? సో మల్టిపుల్ కండిషన్స్ 2 or 3 మోర్ దెన్ 3 ఎన్ని ఉన్నా మనం ఈ ఇఫ్ కండిషన్స్తో చేయొచ్చు. అందుకే సమ్ ఇఫ్స్కి మేజర్ డిఫరెన్స్ ఇదే. సమ్ ఇఫ్లో మనం ఓన్లీ ఒక కండిషన్ బేస్డ్ ఆన్ సింగులర్ కండిషన్ ఆర్ క్రైటీరియాపై ఫార్ములా రాయగలం. బట్ ఇఫ్స్లో మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వచ్చు మనం. ఇక్కడ మనకు 2 కండిషన్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ యావరేజ్, కౌంట్ ఆఫ్ సేల్స్, మ్యాక్సిమం సేల్స్, మినిమం సేల్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. హ్యాపీ లెర్నింగ్.